అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు త్వరలో ప్రమోషన్ రానుంది పార్టీలో కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన్ను ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 2019లో ఆయన ఎమ్మెల్యేగా కూడా అక్కడ గెలవటం జరిగింది. అయితే కాసు మహేష్ రెడ్డి ఫ్యామిలీ గతంలో కూడా వాళ్ళ తాతగారు సీఎంగా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా అనేక సేవలు అందించారు. సో వారి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో కూడా అక్కడ కాసు మహేష్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన చివరి వరకు కూడా ఆశగా ఎదురు చూసినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశపడినా కూడా ఆయనకు భంగపాటు తప్పలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 2019 ఎన్నికల్లో ఏ ఇబ్బందులు అయితే జరిగినాయో వాటన్నిటిని కూడా అధిగమించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా మనకి కాన్స్టిట్యున్సీలో కూడా కాస్ట్ బైఫర్కేషన్ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కాసు మహేష్ రెడ్డి గారిని నరసరావుపేటకు తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి లీడర్స్కు ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనకి గురిజాల కాన్స్టిట్యున్సీ కనుక బీసీలకు కనుక కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఆల్రెడీ సత్తెనపల్లి రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళిపోయింది, దాదాపుగా నరసరావుపేట కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాచర్ల కూడా రెడ్డి సామాజిక వర్గానికి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాస్ట్ బైఫర్కేషన్లో భాగంగా ఒక సీటు బీసీలకు కేటాయించాలి కాబట్టి వైసీపీ ప్రభుత్వం బీసీలకు కూడా పెద్దపీట వేసేందుకు కూడా చర్యలు తీసుకుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో గురిజాల బీసీలకు గనక కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి బీసీలకు కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డిని ఆయనకు ప్రమోషన్ ఇచ్చి నరసరావుపేట కాన్స్టిట్యున్సీ కనుక తీసుకొస్తే పల్నాడు కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపుగా వైసీపీకి మరో నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో కూడా మంచి పట్టు ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లిన దరిమిలా ఆయన కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి కొన్ని రోజుల్లో కూడా కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేటకు బదిలీ చేసి అక్కడ గురిజాలకు సంబంధించి కూడా ఒక మంచి మాస్ బీసీ లీడర్ను కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా అధినేతకు సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా బీసీ సామాజిక వర్గంలో కూడా యాక్టివ్గా ఉండి అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఎవరైతే ఉంటారో వారిపై కూడా వారికి సముచిత స్థానం కల్పించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పల్నాడు జిల్లాలో కూడా త్వరితగతిన గురిజాల కాన్స్టిట్యున్సీ కూడా త్వరితగతిన మార్పులు జరగనున్నట్టు కూడా మనం తెలియజేసుకోవచ్చు.